నా పేరు సురేష్. నేను రంపచోడవరం ఏపీ నుంచి మెసేజ్ చేస్తున్నాను. యాకోబు పత్రిక 3:9 వచనంలో దీనుడు ఉన్నత దశయందు ధనవంతుడు దీన దశయందు అతిశయించడం అంటే నాకు అర్థం కాలేదు. ఈ లేఖనాన్ని వివరించగలరు? అసలు అర్థం కాకపోవడానికి అక్కడ ఏమున్నదో నాకు కూడా ఏమీ అర్థం కావట్లేదు. అక్కడ చాలా తేటగా చెప్పాడు. దీనుడైన సహోదరుడు తనకు కలిగిన ఉన్నత దశయందు అతిశయింపవలను, ధనవంతుడైన సహోదరుడు తనకు కలిగిన దీన దశయందు అతిశయింపవలను. ఇప్పుడు ఒక ధనవంతుడు ఉన్నాడు, వానికి దీన దశ అప్పుడప్పుడు వస్తుందట. వాడు బాగా లక్షాధికారి, కోటీశ్వరుడు ఉన్నట్టుండి నిస్సహాయుడుగా, దిక్కులేని వాడుగా, ఒక 10 రూపాయలు కూడా లేనివాడుగా చాలా ఇబ్బంది పడే పరిస్థితిలోనికి వాడు సడన్గా దిగిపోవచ్చు. ధనవంతుడైన సహోదరుడు నాకేంటి ఇలాంటి దరిద్రమైన పరిస్థితి వచ్చింది, ఇలాంటి దారిద్ర్యము నాకెందుకు వచ్చింది అని అవమానము ఫీల్ కావద్దు. వాడు బాగా డబ్బులు ఉన్నప్పుడు ఎంత దర్జాగా, ఎంత టీవీగా చిరునవ్వులు చిందిస్తూ ఉన్నాడో, దీన దశలో కూడా ఇది కూడా నాకు ఒక విధంగా ఐశ్వర్యమే. ఎందుకంటే డబ్బులు బాగున్నప్పుడు నేను ఒక రాజసం, ఒక టీవీ అనేది నేను అందరికీ చూపించాను. మరి సింహము ఎంత ఆకలేసినా గడ్డి అయితే తినదు కదా. సింహము కడుపు నిండినప్పుడు గర్జిస్తుంది, ఆకలేసినప్పుడు మ్యావ్ మ్యావ్ అని పిల్లిలాగా అరవదు కదా. పరిస్థితులు మారినా సరే సింహం సింహమే. నేను ధనవంతుణ్ణి, మరి ఉన్నట్టుండి ఇప్పుడు నాకు పేదరికం వచ్చింది, ఇప్పుడు కూడా ఆ డిగ్నిటీ నేను మెయింటైన్ చేయాలి. ధనవంతుడు తనకు కలిగినటువంటి దీనస్థితిలో వాడు అతిశయించాలి. అదేదో నాకు నష్టం జరిగిందని కాకుండా నా వ్యక్తిత్వ సౌందర్యాన్ని నేను చూపించడానికి ఇదొక అవకాశం అనుకోవాలి. నా మెచ్యూరిటీ సమాజం చూడడానికి ఇదొక అవకాశం. అదే ఆయన చూడిన డబ్బులు లేవు, ఈ మధ్య బాగా దివాలా తీశాడు, కానీ ఆయనలో ఆ గ్రేస్, ఆయనలో ఉండే ఆ కళ ఏమీ తగ్గలేదే అని జనం అనుకునేటట్టుగా వీడు ప్రవర్తించాలి. అంతేగాని డబ్బులు ఉన్నప్పుడేమో నా అంతటి వాడు లేడనడం, డబ్బులు లేకపోయేసరికి అందరి ముందు బిచ్చం ఎత్తుకోవడం, ఇది మంచి పరిస్థితి కాదు. సేమ్ థింగ్ రివర్స్లో దీనుడైన సహోదరుడికి అప్పుడప్పుడు సడన్గా ఐశ్వర్యం కలిసి వస్తుంది. ఐశ్వర్యమే కాకపోయినా కొన్ని అవకాశాలు వస్తాయి. అందరూ వాడిని చూసి జేజేలు పలికి చప్పట్లు కొట్టే పరిస్థితిలో సడన్గా వాడు వచ్చేస్తాడు. చాలా దీనుడు, నిరుపేద, ఏదో ఒక సందర్భంగా వాడిని సమాజం గొప్పవాడిగా కీర్తించే పరిస్థితి వస్తుంది. మరి అలాంటప్పుడు కూడా వాడు కూడా అందులో అతిశయించాలంటాడు. ఏంటంటే దీనుడు తనకు కలిగిన ఉన్నత దశ యందు అతిశయించవలెను. కనుక నాకు దేవుడు ఏదో కాలం కలిసి వచ్చి నన్ను ఉన్నత పరిస్థితులు నిలబెట్టాడు కనుక దీని కొరకు ప్రభువానికి స్తోత్రం అనాలి వీడు. అలాగే ఆ ఉన్నత స్థితిలో ఉండి పేదగా మారిపోయినవాడు వాడు కూడా దేవా ఈ పేదరికం కొరకు నీకు స్తోత్రం అనాలి. ఇద్దరూ కూడా పరిస్థితి మారిన తమ అంతరంగ సౌందర్యాన్ని అన్ని పరిస్థితుల్లోనూ సమాజానికి చూపించడానికి వాళ్ళు స్థితప్రజ్ఞత కలిగి ఉండాలన్నమాట. అన్ని పరిస్థితుల్లో వీళ్ళు చెక్కు చెదరన్నటువంటి ఏమంటారు, ఒక వ్యక్తిత్వం, ఆత్మనిగ్రహం, పరిస్థితులు మారగానే వీడు వేరేగా ప్రవర్తించడం కాకుండా రక్షణ పొందిన విశ్వాసులను గురించి రాస్తున్నాడు. రక్షణ పొందిన వాడు పేదగా ఉన్నా అతనిలో క్రీస్తు ప్రభు ఉన్నాడు, ధనికుడు అయిపోయినా అతనిలో క్రీస్తు ఉన్నాడు, ధనవంతుడు ఉన్నట్టుండి దివాలా తీసిన అతనిలో క్రీస్తు ఉన్నాడు. దీన దశలో కూడా, ఉన్నత దశలో కూడా క్రీస్తును లోకానికి వీడు చూపించాలి. అన్ని పరిస్థితుల్లో నేనున్నది ఇప్పుడు నాకు ఇదే మంచి పరిస్థితి అని అతిశయించాలన్నమాట.